అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బంగ్లాస్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ ఈ యొక్క రెండింటికి సంబంధించి అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఈ వీడియో షూట్ చేసింది వచ్చి 27/1/2026 ఈవినింగ్ 4కి అయితే వీడియో షూట్ స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించి మొత్తం 115 బంగ్లా వర్క్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. అలాగే మనకు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించి 6 టవర్స్ అయితే ఉంటుంది కదా బంగ్లాస్ G+1 ఫ్లోర్ విధానంతో చూడండి. ఇవన్నీ కూడా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అండి. వీటికి సంబంధించి KMU అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ 115 బంగ్లాస్ సంబంధించి అన్ని కూడా స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడంతా కూడా రూమ్ వర్క్స్ అలాగే కొంత భాగం సిమెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసుకోవచ్చు. అలాగే మనకు రీసెంట్ గానే ఈ యొక్క గోడ కూడా నీట్ గా నిర్మించారండి. ఈ యొక్క 115 బంగ్లా చుట్టూ కూడా ఈ యొక్క గోడలు అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు ఫ్రంట్ చూడొచ్చు ఈ యొక్క బంగ్లా సంబంధించి అంతా కూడా ఒకే స్టేజ్ లో ఉందండి. అంతా కూడా ప్రజెంట్ ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ రూమ్ ఉంది కదా, ఇదంటే ఏంటంటే అక్కడ సెక్యూరిటీ కోసం అటు సైడ్ నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది. అలాగే ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేయడానికి అయితే 2 రూములుగా అయితే కట్టున్నారండి. మెయిన్ బిల్డింగ్ అయితే ఆ లెవెల్లో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. అంతా ఫ్రంట్ అంతా కూడా ఇప్పుడు ఈ యొక్క సెక్యూరిటీ సంబంధించి పెయింటింగ్ వర్క్స్ అలాగే మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో బంగ్లాకి దానికైతే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బంగ్లా సంబంధించి ప్రతి బంగ్లా దగ్గర వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఫ్రంట్ ఉన్న లైన్ అంతా కూడా ఒకే స్టేజ్కి అయితే తీసుకుని వచ్చి ఒకే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అన్ని బంగ్లాకి సంబంధించి వర్క్ జరుగుతున్నాయని చెప్పాను కదా, చూడండి బ్యాక్ సైడ్ కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇంకా ఇక ప్రజెంట్ ఏంటంటే ఇక గోడలు అయితే నిర్మిస్తున్నారు. ఇక అన్ని చుట్టూ పాటు ఏదైతే బంగ్లాస్ ఉంటాయో ప్రతి బంగ్లాకి దానికి సంబంధించి గోడలు అయితే నిర్మిస్తున్నారు. అలాగే సెక్యూరిటీ కోసం రూమ్స్ అయితే కట్టుకున్నారు కదా, వాటికి ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నారండి. మొత్తం 115 బంగ్లాస్ అంతా కూడా ఒకే స్టేజ్లో ఉంది. ఒక 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్. ఎగ్జాక్ట్గా దీనికి ఒక 100 మీటర్ దూరం వెళ్ళాలని ఐకానిక్ టవర్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతుంటాయి. అదంతా కూడా షాప్స్ అండి. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్స్ అయితే కడుతున్నారు కదా, దానికి సంబంధించి షాప్స్ అన్ని కూడా రావడం జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చండి ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్ స్టేటస్ ఏ విధంగా ఉందో. టోటల్ ఈ యొక్క 115 బంగ్లాస్ సంబంధించి వర్క్ స్టేటస్ అయితే ఒకే విధంగా ఉందో చూడండి. మీకు పైన చూస్తుంటే అర్థమవుతుంది. ప్రతి బంగ్లా దగ్గర ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయే ఉన్నాయండి. 115 బంగ్లా సంబంధించి స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే రూమ్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసాయి. కంప్లీట్ అయిపోయిన వాటికి అన్నిటికి కూడా సిమెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు. అలాగే టవర్ ఈ యొక్క బంగ్లా చుట్టూ కూడా ఏ బంగ్లాకి ఆ బంగ్లాకి గోడలాగా అయితే నిర్మిస్తున్నారండి. అంతా 115 బంగ్లాస్ అండి ఇవి. ఇవన్నీ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎగ్జాక్ట్గా మనకు ఈ రోడ్ త్రూనే వెళ్తే ఐకానిక్ టవర్స్ కానీ, కొత్తగా కడుతున్న అసెంబ్లీ కానీ, అలాగే పర్మనెంట్గా హైకోర్టు కానీ అంతా కూడా ఈ ఒక 100-200 మీటర్ దూరంలోనే ఉంటాయండి ఇవన్నీ కూడా. మొత్తం మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ స్టార్ట్ చేసుకుంటే అక్కడి నుంచి మనకు గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ వాళ్ళ ఆఫీసెస్ కానీ అంతా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. మీకు నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు ఏంటంటే ఇటు సైడ్ అంతా కూడా ఫ్లోర్ వర్క్స్ అయితే స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు చూడు విత్ ఇన్ 4 monthsలోనే టోటల్ 115 బంగ్లా సంబంధించి స్లాబ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఫ్రంట్ మీరు చిన్న చిన్న రూమ్స్ చూస్తున్నారు కదా, అవన్నీ కూడా మనకు సెక్యూరిటీ కోసం అండి. ఎవరైనా వస్తే స్టే చేయడానికి 3 రూములుగా అయితే కడుతున్నారు. మళ్ళీ ఇంకొక సెక్యూరిటీ గేట్ల దగ్గర ఇంకొక సెక్యూరిటీ రూమ్ కూడా కడతారనమాట. ఈ క్లీనింగ్స్ అన్ని కూడా ఈ యొక్క ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ టవర్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి కదా, అందుకోసం అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నారు ఇక్కడంతా కూడా. ఎలా ఉన్నాయో చూడండి ఈ యొక్క 115 బంగ్లాస్. దీనికి సంబంధించి KMU అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. అంతా కూడా ఒకే స్టేటస్లో అయితే ఉంది. ఇవి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. 6 టవర్స్ అయితే ఉంటాయి. 6 టవర్స్ సంబంధించి ఏదైతే బిల్డింగ్ కంప్లీట్ అవ్వాలో అదైతే కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఏంటంటే ఏపీసీఆర్డీ తర్వాత ఓపెన్ కాబోతున్న బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన బిల్డింగ్స్. దాని ఫ్రంట్ సైడ్ ఏంటంటే ప్రజెంట్ రోడ్డు వర్క్స్కి అయితే చేసుకోవడానికి మొత్తం క్లీనింగ్ వర్క్స్తో పాటు యొక్క డ్రైనేజ్ సంబంధించి అలాగే అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకి రీసెంట్గానే గత ఒక 15 days ఇదంతా కూడా క్లీన్ చేసుకున్నారు. చెట్లు అవన్నీ ఉండే ప్రజెంట్ ఏంటంటే నీట్గా క్లీన్ చేసుకొని
అలాగే ఈ యొక్క టవర్స్ ఉన్నాయి కదా, 6 టవర్స్ పైన అంతా కూడా మనకి ఏంటంటే సోలార్ ఇన్స్టాలేషన్ అవి కూడా వర్క్స్ జరుగుతున్నాయండి. కొన్నిటికి అయిపోయినాయి మాక్సిమం, ఇంకా కొంతవరకు అయితే బాగా ఉంది. అలాగే కిందంతా కూడా ఈ యొక్క కింద మనకు పెయింటింగ్ వర్క్స్ అంటే పార్క్ కి సంబంధించి పెయింటింగ్ వర్క్స్, క్లీనింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ టవర్స్ చూడండి ఎలా ఉన్నాయో, అసలు చాలా బాగుందండి. మొత్తం బాల్కనీకి సంబంధించి మిర్రర్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా అయిపోయినాయి. ఈ డిజైనింగ్ ఉంది చూడండి, అదంతా కూడా వాటర్ పైప్స్ వెళ్ళి ఉన్నాయి అనమాట. అందులో ఫ్రంట్ ఏంటంటే ప్రజెంట్ ఫినిషింగ్ అయితే రెడీ చేస్తున్నారు ఫ్రంట్ అంతా కూడా. అలాగే మొత్తం గోడలా కూడా నీట్గా నిర్మించేసి వాటికి సంబంధించి పెయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుని అటంతా కూడా ఈ యొక్క గోడల మీద ఐరన్ రాడ్తో అయితే అలొకేషన్ అయితే చేసుకుంటున్నారండి. ఇటు సైడ్ నుంచి ఎంట్రీ కోసం కింద అంతా ఈ కబోర్డ్ మొత్తం కూడా ఇటు సైడ్ నుంచి ఒక ఫ్లోర్ లాగా నీట్గా అయితే చేస్తున్నారు కదా. ఇదంతా కూడా రీసెంట్గా నిర్మించుకున్నారండి ఇదంతా కూడా. చూడండి లోపలంతా కూడా ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వర్క్స్, ఈ యొక్క కింద పార్కింగ్ సంబంధించిన వర్క్స్ తో పాటు ఇదంతా కూడా రీసెంట్ గానే ఈ యొక్క పవర్ సంబంధించి ఇక్కడ 2 రూమ్లా కట్టుకొని ట్రాన్స్ఫార్మర్స్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకున్నారు కదండి. అలాగే ఇది కూడా మనకు రీసెంట్ గానే వర్క్ కంప్లీట్ చేసుకున్నారండి. అంతా కూడా బ్యాక్ సైడ్ నుంచి వాటర్ పైప్స్, ఆ డిజైనింగ్ ఉంది కదా, అందులో నుంచి వాటర్ పైప్స్ అవన్నీ కూడా వెళ్తున్నాయి. పార్కింగ్ సంబంధించి మొత్తం క్లీన్ అయిపోయినట్టుంది. ప్రెసెంట్ ఏంటంటే పైన ఈ యొక్క ఫైర్ సేఫ్టీ వర్క్స్ అవైతే వర్క్ జరుపుకుంటున్నారు. ఫైనల్ గా ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ అంతా కూడా పవర్ సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టున్నాయి. అలాగే ప్రజెంట్ ఏంటంటే మొత్తం ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నారండి. లోపల ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఏంటంటే పవర్ సంబంధించి కొంతవరకు అయితే వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే పార్కింగ్ సంబంధించి ఈ వర్క్ అయితే చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ ఇంకా రోడ్డు ఇంకా ఓపెన్ కాబోతుంది కదా, ఏపీసీఐటీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న టవర్స్ కాబట్టి ఫ్రంట్ అంతా కూడా క్లీనింగ్ వర్క్ చేసుకుని ఒక రోడ్ లాగా మొత్తం నీట్గా అయితే వేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ 6 టవర్స్ మొత్తం 12 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి ప్రతి టవర్ కూడా. ప్రతి టవర్లో కూడా ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ప్రజెంట్ ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి ఏంటంటే పార్కింగ్ సంబంధించిన వర్క్స్, అలాగే పవర్ ఫినిషింగ్ వర్క్స్, అలాగే మిగతా ఏదైతే 6 టవర్స్ లోపల టైల్స్ వర్క్స్ కానీ ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే పైనంతా కూడా సోలార్ ఇన్స్టాలేషన్ ఇవి కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారండి. రీసెంట్గా మీకు వీడియో అయితే పెట్టాను కదా, ఫుల్ వీడియో ఒక 10 డేస్ ముందు. అప్పుడు ఏంటంటే పైన జస్ట్ రెండింటికి మాత్రమే సోలార్ కనెక్షన్ అయితే పెట్టున్నారు. ఇప్పుడు అన్ని 6 టవర్స్ కూడా సోలార్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. చూడండి ఏదైతే ఈ టవర్ కంప్లీట్ అవ్వాలో 12 ఫ్లోర్లు అదైతే క్లియర్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే టవర్ మధ్య గ్యాప్ ఉంటుంది కదా, అక్కడంతా కూడా పైకి గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీట్గా లేపుకొని కింద పార్కింగ్తో పాటు పైన క్లీనింగ్ వర్క్స్, డిజైనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. ఇవన్నీ పైన కనిపించేటవన్నీ సోలార్ అండి. రీసెంట్గానే ఇన్స్టాల్ చేసి అయితే పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్గా మనకి ఇది ఎమ్మెల్సీ క్వార్టర్స్ నుంచి ఒక 200 మీటర్స్ బ్యాక్ సైడే ఉంటుందండి. సీడీ యాక్సెస్ రోడ్ పక్కన అయితే ఉండడం జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిపోతే ప్రజెంట్ ఏంటంటే దీనికి సంబంధించి ఫ్రంట్ అంతా కూడా క్లీనింగ్ వర్క్స్, రోడ్డు వేసుకోవడానికి అయితే మొత్తం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ పైప్స్ సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అన్ని కూడా సోలార్ ఇన్స్టాలేషన్ అండి. ప్రతిది కూడా మనకు అమరావతిలో గత 4 మంత్స్ నుంచి వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. మొత్తానికైతే మనకు ఏపీసీఐటీ బిల్డింగ్ తర్వాత నెక్స్ట్ ఓపెన్ కాబోతున్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన ఈ 6 టవర్స్ కూడా నాకు తెలిసి దీని తర్వాత మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే ఓపెనింగ్ రెడీ అయిపోతాయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడున్న 12 టవర్స్ కూడా 12 ఫ్లోర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఏంటంటే కొన్నిటికి ఫ్లోర్ వర్క్స్, పవర్ సంబంధించిన వర్క్స్ అవి అయితే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్గా మీరు ఈ యొక్క టవర్స్ ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు. ఇదివరకు ఇక్కడంతా కూడా చెట్లు ఒక అడవిలాగా ఉండే, ఇప్పుడు నీట్గా క్లియర్ చేసుకొని ఎంత నీట్గా చేసుకున్నారు చూడండి. ఇప్పుడు పైనంతా కూడా మనకు ఒక రోడ్ లాగా వేసుకొని మిడిల్ అక్కడ జేసీబీ వర్క్ చేస్తుంది చూడండి. అక్కడంతా కూడా ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన పైప్స్ అయితే ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఎదురుగున్న బిల్డింగ్ చూసుకోవచ్చు అండి, బంగ్లాస్ అన్ని కూడా 115 బంగ్లాస్. అవి ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన 115 బంగ్లాస్ అండి. అందులో ఒక 2 అయితే కంప్లీట్ చేసుకొని అయితే పెట్టుకున్నారనమాట. ఎందుకంటే డిజైనింగ్ ఆ విధంగా అయితే ఉంటుంది. ఇదండి చూసారు కదా, ప్రజెంట్ ఇక్కడ అమరావతిలో కడుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ 115 బంగ్లా సంబంధించిన వర్క్స్, అలాగే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన 6 టవర్స్ వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.